ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం శల్యపర్వం కృతికర్త తిక్కన సోమయాజి అమృతవర్షిణి ధారావాహిక 219వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకులు మీ దీకుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ స్పందనలను ఆకాంక్షిస్తూ అయ్యా నిన్నటి వరకు మనం ఇది 219వ రోజు శల్యపర్వానికి 2వ రోజు. నేటి వరకు మనం భారతం యొక్క వైశిష్యాన్ని మరియు శల్యపర్వం యొక్క రసాన్ని మనం సూక్ష్మంగా ముచ్చరించుకున్నాం ఉపోద్ఘాతంలో. అంతవరకు ఇటు 11 అటు 7 18 అక్షౌణీల సేనలో మిగిలిన ఎన్ని తరిగిపోయిన ఎన్ని అని ఉపోద్ఘాతం రూపంలో చెప్పుకున్నాం. ఇక నేడు శ్రీ విలసిత బ్రహ్మజ్ఞాన యోగిజన సంరక్షక హరిహరనాథ అంటూ ప్రారంభించి జనమేజయుని ఒక వైశంపాయనుల వారు ఇలా వివరిస్తూ ఉన్నారు. సౌనికాది మొదలొక నైమిసారణ్యంలో సూతుడు వివరిస్తూ ఉన్నాడని సంజయుడు ధృతరాష్ట్రులకు వివరించిన విధంగా వాళ్ళు చెప్పుకున్నారు. అంటే ఈ మర్మం ఏంటంటే ఈ త్రిప్పుట్లో జరుగుతున్నది జరుగుతున్నట్లుగా వచ్చి చెప్పింది సంజయుడు. ఆ తర్వాత ఇదంతా కూడా ఆ సౌనికాది మునులకు అక్కడ ఆయన సూతుడు వివరించాడు అని ధ్వని. సంజయుడు ధృతరాష్ట్రుని మందిరానికి చేరాడు. ఎందుకు? వ్యాస మహర్షి యొక్క వరప్రభావంగా శస్త్రాస్త్రాలు సంజయుడిని ఏమి చేయం. ఈ 17 రోజుల యుద్ధం, 18 రోజులు మొత్తం 17 రోజుల యుద్ధం అయిపోయింది. ప్రతిరోజు వెళ్ళాడు, చూశాడు, వచ్చాడు, చెప్పాడు ఆ విహారం రణంలో తిరిగి. ఆ విధంగా ఆంతరంగిక మండపంలో గాంధారి, కోడళ్ళు, విదురుడు, ఆత్మీయులు వీళ్ళంతా ఉన్నారు. 17వ రోజు యుద్ధంలో కర్ణుడు మరణానికి తప్పిస్తూ ఉన్నారు. అంతా కూడా చెప్పాడు కదా కర్ణుడు అయిపోయాడని. సంజయుడు ఏడుస్తూ ధృతరాష్ట్రుని యొక్క పాదాలకు నమస్కరించాడు. మళ్ళీ వచ్చి ఏడుస్తున్నాడు. ధృతరాష్ట్రుని పాదాలకు నమస్కరిస్తూ ఉన్నాడు. అసలు ఏం జరిగింది, ఏం వినబోతున్నాం అనేది పెద్ద గుబులు. మహారాజా, మన వైపు వారు అందరూ మరణించారు. ఆ చెప్పడంలో ఉన్నటువంటి మెలిక చూడండి. ఆయన ఈయన అంటే ఈయన ఏమైంది అనేటువంటి ఉత్కంఠత ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాడు, మన వైపు అందరూ పోయారు. భీమ ప్రతిజ్ఞానుసారంగా రారాజు తొడలు విరిగి నేల కూలాడు. అది ఏడవటానికి ముఖ్య కారణం. దుమ్ము కొట్టుకొని ఉన్నాడయ్యా అని చెప్పాడు. అటువైపు పంచపాండవులు, కృష్ణుడు, సాత్యకి, నీ సుతుడు యుయుష్యుడు. ఈ యుయుష్యుడు ధృతరాష్ట్రుని కుమారుడే. ఇటు వాళ్ళు అటు, అటు వాళ్ళు ఇటు. రణం ప్రారంభంలో ఎవరైనా వెళ్ళదలుచుకున్నట్టయితే వెళ్ళొచ్చు, రాదలుచుకుంటే రావచ్చు అని ధర్మరాజు చెప్పాడు. యుయుష్యుడు వచ్చి చేరాడు, బ్రతికిపోయాడు. కాబట్టి అంతవరకు మిగిలారు. మొత్తం 18 అక్షౌణీలు నిశ్శేషంగా ఎవ్వరూ మిగలలేదు, శేషమే లేదు. అందరూ మరణించారు. భోరుని ఏడ్చాడు ధృతరాష్ట్రుడు. ఏం చేస్తాడు? చేతులు గాలే. ఇప్పుడు ఆకులు పట్టుకుంటానికి ప్రయత్నం. స్త్రీలను అందరినీ ఓదార్చాడు సంజయుడు. వాళ్ళు విలపిస్తున్నారు. భోరున ఇటు ధృతరాష్ట్రుడిని చావుదప్పి కన్నులు లొట్టబోయాయి ఈయనకి. ఈయన సొమ్మసిల్లాడు, లేపాడు, కూర్చోబెట్టారు, శైచోపచారాలు చేశారు. ఏడ్చేవాళ్ళు ఏడ్చారు, సేవలు చేసేవాళ్ళు చేశారు. ప్రాణం పట్టాడు, కూర్చున్నాడు. వారిని సరే ఆ స్త్రీలనంతా కూడా వారి వారి నివాసాలకు విలపిస్తూనే పంపారు. వాళ్ళు ఏడుస్తూనే వెళ్ళారు. కాలోతి దురతిక్రమ అంటారు కదా, అంటే ఇదే. ఇప్పుడు అసలు ఏం జరిగింది చెప్పమన్నాడు వివరంగా. జననాథ శల్యుండు సమసే సౌబలుడు గీటడంగే నులుకుండు మడసే సకల సంసప్తకులు గడచనిరి కాంభోజ శతానీకములు తెగటారి యవన పార్వతీయమ్లేచ్ఛబలములు తృంగే నల్దిక్కుల మన్నీలుందక్కుగలుగు నరనాయకులను జచిరి కుమారులు గల ఎందరు తెగిరి కర్ణాత్మజులుం పొలసిరయ్య
వృకోధరు పలుకు దప్ప బొలసిరయ్య వృకోధరు పలుకు దప్పకుండన్ తద్గదాదండ ప్రచండ నిహతి రెండు దొడలును విరిగి ధరత్రి పెలుచంగూలి రూపరి రారాజు ధూళి భృంగే. రాజా ఏం చెప్పాలి? శల్య శకుని తనయుడైనటువంటి ఉలూకుడు, సంసప్తకులు, కాంభోజరాజులు, శకులు, యవనులు, పార్వతీయులు, మ్లేచ్ఛులు, వారి వారి బలాలు, నలుదిక్కుల నుండి వచ్చి చేరినటువంటి రాజులు, రాజపుత్రులు, కర్ణసుతులు అందరూ రణమున సమసిరి. ఒక్కడంటే ఒక్కడు బ్రతికిలేడు, అందరూ పోయారు. అయ్యా, భీమ ప్రతిజ్ఞ భీకరం కదా. గదాఘాతం వలన రారాజు తొడలు విరిగి నేల కూలి రూపం చెడి ధూళిలో పడి ఉన్నాడు. ఏం చెప్పమంటారు? చిన్న విశ్లేషణ అండి. వాడిన పదం వాడక 9 శబ్దాలు ప్రయోగించుట ఈ పద్యంలో. సమసే, గీటడంగే, మడిసే, కడచనిరి, తెగటారే, తృంగే, జచ్చిరి, తెగిరి, పొలిసిరి. ఇది శబ్ద వైచిత్ర్యం కవులు, కళాకారులు లేదా సాహితీ ప్రియులు గమనించ ప్రార్థన. సమర్థుడు అయినటువంటి కవి కానీ రచయిత కానీ వాడే పదాలు అలా ఉంటాయి. అంత శిఖండి, ఉత్తమౌజ, యోధామన్య, పంచాలురు, ఛేది, మత్స్య, ప్రభద్రకాదులు వారి యొక్క సేనలు, మిగిలినటువంటి బలాలు నీ మనుమలు అయినటువంటి ద్రౌపదీ సుతులు, ప్రతివింధ్యాధులు, సకల రథ గజ తురగ పదాతి దళాలు, చతురంగ బళాలు ఆ పోరులోనే కూలే. పాండవులు మాత్రం బ్రతికున్నారు. పాండవుల సుతులు కూడా పోయారు. అంటే ఈ ఒక్క పదంలో కురుక్షేత్ర సంగ్రామం సంపన్నమైందని అనుకోవాలి. ఆ స్థాయిలో మొత్తం వీక్షించిన తర్వాత వచ్చి చెప్తా ఉన్నాడు. కౌరవ శిబిరంలో, పాండవ శిబిరంలో స్త్రీలు మాత్రం మిగిలి ఉన్నారు. కౌరవ పక్షంలో కృతవర్మ, అశ్వత్థామ, కృపాచార్యులు ముగ్గురు మాత్రం మిగిలారు. పాండవ పక్షంలో పంచ పాండవులు, కృష్ణుడు, సాత్యకి, నీ సుతుడు యుయుష్యుడు వీళ్ళు మిగిలారు. ఇది నిర్వాకం. సంజయుడు విలపించి విలపించి మాట పగలక చెప్పలేక చెప్పాడు. ఇప్పుడు మొదలైంది ధృతరాష్ట్రునకు, నాకేది గతి, నా దిక్కయ్యేది. పాండవులు 5 ఏ ఒక్కరూ మరణించలేదు. ఇది ధృతరాష్ట్ర దృష్టి అంటారు దీన్నే. నిజమే, కడుపున కన్నా సంతానం మీద ఉన్న ప్రేమ సోదరుని సుతుల మీద ఉండదు, బయట ఎవరి మీద ఉండదు, సహజం. కానీ అధర్మ ఆచరణ యొక్క ఫలం ఎలా ఉంటుందో, ఇతను అధర్మాన్ని ఆచరించాడా లేదా అన్నది ఈ ఒక్క పదంలో తెలుస్తుంది. నాకేది గతి, ఇంతవరకు బాగానే ఉంది. పాండవులు 5 ఏ ఒక్కరూ మరణించలేదు. ఇది నాకు భరింపరానిదయ్యే. ఈ ఒక్క పదం ఆయన యొక్క పాత్ర యొక్క వైశిష్యాన్ని మనకు అందిస్తూ ఉంది. ఆపై దుర్యోధనుని గురించి విచారించాడు. అనుబంధాలను స్మరిస్తూ తలచి కృంగిపోయాడు ధృతరాష్ట్రుడు. బంధం, అనుబంధం, చిన్న విశ్లేషణ. నిజంగా అనుబంధమే ఉంటే స్వయంగా తమ్ముడు పాండురాజు ఈయన గుడ్డివాడైతే, రాజ్యార్హత లేకపోతే ఆయన ఈయన అన్నగారిని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన విస్తరించి ఆయన పరిపాలిస్తూ అన్నగారికి సర్వ అధికారాలు కట్టబెట్టి ఇంత చేస్తే ఆ పాండురాజు కడుపును పుట్టినటువంటి వాళ్ళను, ఆయన పాండవులను ఎన్ని ఎగచాట్లు పాలు చేయటానికి మూల కారణం ఈయన అధర్మ దృష్టి, మితిమీరిన స్వార్థం కదా. ఆలోచించాలి సీతారాం, మీకేం దోస్తుందో. పుత్రా, నీవు కర్ణ, భీష్మ, ద్రోణాదులు
కృప అశ్వత్థామాదులు నీ సోదరులు అందరూ ఏకమై కౌంతేయులను జయిస్తానని అన్నావు. అప్పుడు చెప్పాడు ఈయన, నీకెందుకు భయం, మనకు 11 అక్షౌహిణుల సేన ఉంది. కర్ణుడున్నాడు, భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, ఎవరు తక్కువ వాళ్ళు? నేనున్నాను, నా సోదరులు ఉన్నారు, 11 అక్షౌహిణుల సేన ఉంది, ఏం భయం లేదు, వేసేస్తాం వాళ్ళని అని చెప్పావు. నమ్మానయ్యా నీ మాటలో. అంటే మితిమీరిన స్వార్థం అతి సర్వత్రా వర్జయేత్. పాండవులు సంహరించబడుతురని భావించాను. విషాదములో మనస్సులో ఉన్నది ఉన్నట్లు బయటికి ఊబుకుతుంది, నియంత్రణ కోల్పోతుంది, మనసు ప్రక్షాళన అవుతుంది. దాన్ని నిలబెట్టుకుంటే ఆపై సాత్విక జీవనం వస్తుంది, లేకపోతే పతనం అవుతాడు. ఓ మనిషి, ఎందుకు వినాలి భారతం, చదవాలి. కౌంతేయులను జయిస్తానన్నావు, నీ మాటలు నమ్మాను. పాండవులు సంహరించబడతారని నేను భావించాను, నీవే చంపబడ్డావు. ఇది విధిలీల యందున ఏమనాలి దీన్ని? భీముడు ఇకపై నిత్యం అవమానిస్తాడు. యద్భావం తద్భవతి. ముందు నువ్వు అవమానించావు, అదే మూట కట్టుకున్నావు. ఏదైతే సంపాదించుకున్నావో, ఏదైతే సముపార్జించుకుంటున్నావో అది అనుభవించక తప్పదు. మనసు చెప్తా ఉంది, ఆ హెచ్చరికను పట్టించుకోవాలి. 100,000 కోట్ల రూపాయలు బీర్వాలల్లో, పెట్టిళ్ళల్లో, గదులల్లో ఏం చేసుకుంటారు? ఎవరు తీసుకెళ్తున్నారు? ఎక్కడికి తీసుకెళ్ళగలరు? మొలత్రాడు కూడా కత్తిరిస్తారు. పాలనా వ్యవస్థ ఇంత భ్రష్టు పట్టింది, పాలిత వ్యవస్థ అంతకంటే భ్రష్టు పట్టింది. ధర్మంతో పనిలేదు, వినాం. గ్రూపులో సభ్యులు వినరు. భారతం, భాగవతం, రామాయణం పట్టదు. మన మొహాన ముసిగేసినప్పుడు మాత్రం అందరూ మనకి తోడుగా రావాలి. మన ధర్మం గురించి మనం వినమని చెప్పాం. నేను ఏ ఒక్క వ్యక్తిని నేను చెప్పే భారతం వింటం లేదు, వింటున్నారని చెప్పట్లేదు. ఇక్కడ రాముడి పాదాల సాక్షిగా హైందవం, ధర్మం, సనాతన ధర్మం యొక్క స్థితి కుంభకర్ణుని వలె మొద్దు నిద్రలో ఉన్నది. ఆపై ఫలితాలు ఇలాగే ఉంటాయి. ధృతరాష్ట్రుడు అలాగే నిద్రపోయాడు. మితిమీరిన స్వార్థం. కళ్ళు తెరవలసిన అవసరం ఉందా లేదా? ధృతరాష్ట్ర జీవనం ఎందుకు ఆలోచించాలి ఓ మనిషి. ఇది విధిలీల యందున అసలు రణం జరిగిన తీరే ఏంటి, అసలు ఎలా జరిగింది తేటతెల్లంగా చెప్పమన్నాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు మొదలుపెట్టాడు సంజయుడు. ఇదంతా ఉపోద్ఘాతం. అంటే ఆ సంఘటనలన్నీ చూస్తాడు, వస్తాడు, చెప్తాడు. ప్రతిసారి భారతంలో ఉన్న ఆనవాయితీ ఏంటంటే, మనకు వచ్చేసిన తర్వాత ఆ రోజు ఎవరెవరు చనిపోయారు, ఆ ప్రముఖుల అయ్యా కర్ణుడు అయిపోయాడు, కర్ణపర్వం ఎలా నడిచింది, అయ్యా అదంతా మళ్ళీ చెప్తాడు. అలాగే ఇది కూడా. మహాభారత యుద్ధంలో కౌరవ పక్షాన జీవించి ఉన్నది 3. చిన్న విశ్లేషణ స్వామి, తప్పక వినమనవి. 1 కృపుడు, 2 కృతవర్మ, 3 అశ్వత్థామ. కృపుడు ఈయన గౌతమ గోత్రజుడు, శరధ్వంతుని యొక్క కుమారుడు, రుద్రగణ అంశావతారుడు. జానపది అనే అప్సరసనగాంచి శరధ్వంతునికి వీర్యస్ఖలం జరుగుగా అది రెల్లుగడ్డిపై వేశాడు. అది 2 భాగాలుగా పడిపోయింది. ఒక భాగం కృపుడు, 2వ భాగం కృపి, ఈవిడ ద్రోణాచార్యుని భార్య. అశ్వత్థామకు తల్లి. కృపునకు మేనల్లుడు శంతనుడు వీరిని పెంచాడు. ఆయన దయతో సాకినందున కృపాచార్యుడు, కృపి అనేటువంటి పేర్లు సార్థకమయ్యాయి. కృపునకు ఉన్నటువంటి పేర్లు ఆచార్య, ఆచార్య సత్తమ, భరతాచార్య, శారద్వత ఆదిగా వ్యవహార నామాలు ఉన్నాయి. అలాగే 2 కృతవర్మ, యదుకుల వీరుడు, భోజవంశం, హృదికుడి పుత్రుడు, మరుద్గణ అంశావతారం, శ్రీకృష్ణుడికి ఇష్ట సఖుడు, కౌరవపక్షం వహించాడు ఈయన. అనార్తవాసి హార్దిక్య, హదికసుత, మాధవ, సాత్వత, వార్ష్ణేయ, వృష్టిసింహ, ఇవన్నీ కూడా ఈయనకున్నటువంటి నామాలు, కృతవర్మకున్నటువంటి నామాలు. ఇక సాత్యకి వృష్టివంశం, శని కుమారుడు. శని కాదండి, శని కుమారుడు, సత్యకుని పుత్రుడు.
యుయుధానుడు అనేటువంటి పేరుంది ఇతనికి. సప్త మరుత్తల అంశ, శైనేయ, మాధవ, సాత్వత, వృష్టి, మధుద్వహ ఇవి వ్యవహార నామాలు. యుయుష్యుడు కరణ అనే వైశ్య కాంతకు ధృతరాష్ట్రునికి జన్మించినటువంటి వాడు యుయుష్యుడు. కృపాచార్యుడు దుర్యోధనకు హితోపదేశం చేస్తూ ఉన్నాడు. అది మనం ఉచ్చరించుకుంటూ ఉన్నాం. అయ్యా రణ విశేషాలు వివరించమన్నాడు కదా, వివరిస్తూ ఉన్నాడు. నేను క్షాత్రధర్మాన్ని అనుసరించి రాజులు యుద్ధ ధర్మాన్ని ఆచరింతురుగాక, అదియు ఉచితమవుతుంది. అయినా కూడా బలాబలాలు ఎరిగి తీరవలే, ఇది సంధి చేయవలసిన సమయం, కారణం లేని శత్రుత్వం వలన ఈ నష్టం జరుగుతుందని చెప్పని దుర్యోధనుడికి నేను చెప్పానయ్యా అని కృపాచార్యుడు ప్రారంభించాడు. మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం. స్వశప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏతే సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకటరామ నారాయణులకు సమర్పించబడుతున్నటువంటి కార్యక్రమాన్ని తప్పక ఆదరించే ప్రార్థన. శ్రీ రామ ఛానల్ సబ్స్క్రైబ్ చేయ మనవి. గడప లోపట కులం, గడప దాటితే హిందువులం. హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడుకునే నిమిత్తంగా, సూక్ష్మాలు ఎరిగే నిమిత్తంగా తప్పక విన ప్రార్థన. సీతారాం.